లక్షలాది మంది భక్తులు, కోట్లాది మంది భక్తులు ఆ 3 రోజులలోనే ఇక్కడ ఉంటుండడంతో ఒక ప్రాశస్త్యమైనటువంటి అనుభూతి పొందే విధంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఇక్కడ అధికారులు మాత్రం చిలకలగుట్ట నుండి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా ఇక్కడి వరకు పరిమితం అయిపోతూ ఉంటారు. కొంతమంది అధికారులు మాత్రం ఇక్కడ గుట్ట ప్రమిసెస్లోకి అధికారులు మాత్రం ఈ చిలకల గుట్ట మొదల వరకు వెళ్తూ ఉంటారు. ఒక్కసారి మనం చూద్దాము. ఆ తర్వాత మాత్రం ఎవరిని లోపలికి వెళ్ళనివ్వరు. ఇక్కడ లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో మాత్రం ఇక్కడ కేవలము అధికారులతో పాటు ఒక పరిమితి ప్లేస్ వరకు వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత మెయిన్ ఇక్కడ అధికారికంగా ఉన్నటువంటి వాళ్ళు ఒక వరకు పరిమితం అవుతూ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ మెయిన్ ప్రధాన పూజారులు మేడారం సమ్మక్క సారలమ్మల ప్రధాన పూజారులు ఒక 3 మాత్రమే ఇక్కడ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కుంకుమ భరణి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని వెతికి తీసుకొస్తారు. అప్పటికి కూడా అమ్మవారు ఎక్కడ ఉంటుందో కూడా ఎవరికి తెలియదంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మెయిన్ ప్రధాన పూజారికి మాత్రమే అమ్మవారు ఏదో ఒక ఎదటి లంక మొదళ్లలో అమ్మవారు కుంకుమ భరణి రూపంలో దర్శనమిస్తే అక్కడి నుండి తీసుకొస్తూ ఉంటారు. ఇది ఒక ప్రహసనంగా, ఒక అధికారికంగా కొంతవరకే పరిమితం ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మంచి ఆధ్యాత్మిక అనుభూతి మాత్రం అది కేవలం పూజారులకే తెలిసినటువంటి ఒక రహస్యం.